హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఆర్ఆర్బి లెవెల్ 1 రైల్వే గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఈ వీడియోలో పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్, తెలుగు రెండిట్లోనూ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో యాక్చువల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే సింగిల్ ఎగ్జామ్, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి మెయిన్గా అయితే. ఓకే, సో పరీక్షా విధానం చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ సబ్జెక్ట్ మీద మీకు 25 ప్రశ్నలు అయితే అడుగుతారో, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద 25 ప్రశ్నలు అడుగుతారో, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 30 ప్రశ్నలు అడుగుతారో, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 20 ప్రశ్నలు అయితే అడుగుతారో. సో మొత్తం మీద 100 ప్రశ్నలు, 90 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3, అంటే మీరు 3 మిస్టేక్స్ చేస్తే 1 మార్క్ అనేది అయితే మైనస్ అయితే అవుతుంది. ఓకే, సో ఒకసారి ఇంగ్లీష్లో చెప్తున్నాను చూడండి. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. టోటల్గా 100 ప్రశ్నలు, 90 నిమిషాల పరీక్షా సమయం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అయితే కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంది కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ 35 kgs మనకి శాండ్ ఏదైతే ఉంటుందో ఇసుక బస్తా లాంటిది మీరు క్యారీ చేస్తూ 100 మీటర్స్ 2 మినిట్స్లో అయితే మనకి వెళ్లాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి 1000 మీటర్స్ రన్నింగ్ అనేది చేయాలి 4 minutes 15 secondsలో. ఫీమేల్ అయితే కనుక 20 kgs క్యారీ చేస్తూ 100 మీటర్స్ 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే 1000 మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో 5 minutes 40 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో మరి మ్యాథ్స్ ఓకే. సో మ్యాథ్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే నెంబర్ సిస్టమ్, అంటే సంఖ్యా వ్యవస్థ మీద ప్రశ్నలు అడుగుతారు. బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని, అంటే సింప్లిఫికేషన్స్ ఉంటాయి కదా, అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ ఆర్డర్లో మీరు సింప్లిఫికేషన్ సాల్వ్ చేయాలి. సింప్లిఫికేషన్ రిలేటెడ్గా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని ప్రశ్నలు అడుగుతారు. దశాంశాలు మీకు తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్తాను. భిన్నాలు, గాసాబా గరిష్ట సామాన్య భాజకము, కాసాగు కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, కాసాగు కాసాబా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటారు కదా, వాటి మీద ప్రశ్నలు ఉంటాయి. నిష్పత్తి అనుపాతము, రేషియన్ ప్రపోర్షన్ రిలేటెడ్గా, శాతాలు పర్సంటేజెస్, మెంజురేషన్ అంటే శాస్త్రమింట్లో వైశాల్యము, ఘనపరిమాణము, అంటే 2D 3D రెండింటిలో కూడా ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఫార్ములాస్, బేసిక్స్, కాన్సెప్ట్ నేర్చుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మీరు నేర్చుకోవాలి. కాలము మరియు పని, కాలము మరియు దూరము, సాధారణ లేదా బారు వడ్డీ లేదా చక్రవడ్డీ, అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, ఏజెస్, వయసులో పైన సమస్యలు, స్క్వేర్ రూట్స్, వర్గమూలాలు, అంటే ఒక నెంబర్ ఇచ్చి దాని స్క్వేర్ రూట్ కడితే ఎంత వస్తుంది, అలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. 10th లెవెల్ కాబట్టి కొన్ని ప్రశ్నలు మనకి చాలా సింపుల్గా కూడా వస్తూ ఉంటాయి. అలాగే గొట్టాలు, తొట్టెలు, క్యాలెండర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అలాగే క్లాక్స్, గడియారాలు, అలాగే ఆల్జీబ్రా బీజగణితము, రేఖాగణితము జామెట్రీ జ్యామితి, ట్రిగనామెట్రీ త్రికోణమితి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ప్రాథమిక గణాంకాలు, అంటే ఇవన్నీ కూడా ఈ 4 కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకి అయితే రావడం జరుగుతుంది. అంటే ఇందులో మనకి మ్యాథ్స్ అంటే అర్థమెటిక్లో ఉన్న బేసిక్స్ అనేవి చూసుకోవాలి. అలాగే ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడా మనం అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సరాసరి, సగటు, యావరేజెస్, ట్రైన్స్, పార్ట్నర్షిప్, బోట్స్ అండ్ షిప్స్, ఈ 4 అయితే సిలబస్లో మెన్షన్ చేయలేదు. బట్ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి, ఎందుకన్నా మంచిది. అంటే ఎక్సెట్రాలో మనకి ఇవ్వలేదన్నా సరే ఎక్సెట్రాలో ఇవ్వచ్చు. సో ఛాన్స్ ఉంది కాబట్టి ఎలాగ అన్నీ చూసుకుంటారు కాబట్టి 4 కూడా ఎలాగ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఒకసారి బేసిక్స్ ఫార్ములాస్ కానీ బేసిక్ సమ్స్ కానీ ఎలా చేయాలనేది అయితే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో పోలిక పరీక్ష, ఓకే, అలాగే భిన్న పరీక్ష, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, వెన్ చిత్రాలు, రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాయిజం, జింబ్లింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, అలాగే ప్రకటనలు, తీర్మానాలు, డెసిషన్ మేకింగ్, అంటే కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, ఇటువంటి వాటి మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వీటి మీద. అలాగే మనకి ఈ నెంబర్ సిరీస్ కానీ, అంటే సిరీస్ అనేవి ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 వచ్చి తర్వాత ఏమొస్తుంది, అంటే ఇంత సింపుల్గా అడుగుతాడని కదా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు, ఒక్కొక్కసారి 2-4, 6, 8 ఇచ్చి మిస్సింగ్ నెంబర్ అనేది అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనకి 2,
4, 6, 9 ఇచ్చి ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది భిన్నమైనది ఏంటి కనుగొమంటాడు. అంటే 2, 4, 6 అనేవి ఈవెన్ నెంబర్ సరి సంఖ్యలు అయితే 9 బేస్ సంఖ్య కాబట్టి 9 ఆడ్ అవుతుంది. అంటే ఇంత సింపుల్గా ఇస్తాడని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా క్వశ్చన్స్ అయితే అడుగుతాడని. ఆల్ఫాబెట్ సిరీస్ మీకు తెలుసు కదా, ఆల్ఫాబెట్స్ అంటే A to Z ఉంటాయి కదా, అంటే ఏకి 1, బికి 2, ఓకే, అలాగే జెడ్కి 26. ఈ విధంగా మనకి నెంబర్స్ వేసుకుంటే కనుక దీన్ని బేస్ చేసుకుని రకరకాలుగా అయితే కాంబినేషన్స్ లో ఆల్ఫాబెట్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ప్రశ్నలు అయితే అడుగుతారో. ఓకే, సో నెక్స్ట్ పోలికలు మరియు భేదాలు సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్ వర్గీకరణ, దిశలు డైరెక్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎజంప్షన్స్, వీటి మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సో రీజనింగ్ లో మనకి ఇటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారో. మీకు రెఫరెన్స్ బుక్స్ కొంచెం స్టాండర్డ్ అంటే గ్రూప్ డి 10th లెవెల్ అయినప్పటికీ కొంచెం నేను ఎన్టీపీసీ సీజీఎల్ కూడా ప్రిపేర్ అవుతాను, కొంచెం హై స్టాండర్డ్ లో అన్ని రకాలుగా ఉపయోగపడే పుస్తకాలు కనుక మీరు కావాలి అనుకుంటే కనుక అర్థమెటిక్ కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిలోనే అవైలబుల్ గా ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి కిరణ్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, కిరణ్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని. సీజీఎల్ లెవెల్లో అయితే యూజ్ అవుతుంది. సో ఆర్ఎస్ అగర్వాల్ ప్లస్ కిరణ్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ రెండు బుక్లు ఉంటాయి కనుక మాక్సిమం అర్థమెటిక్ రీజనింగ్ సరిపోతాయి. రీజనింగ్ విషయానికి వచ్చేసరికి మీకు ఏదైనా కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ లో ఇచ్చే ఇన్స్టిట్యూట్ లో బేసిక్ బుక్ కానీ, లేదా ఇంగ్లీష్ మనకి ఆర్ఎస్ అగర్వాల్ కూడా రీజనింగ్ లో అవైలబుల్ గా ఉంటుంది. లేదా నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్, రైల్వే పేపర్స్, ఎస్ఎస్సి పేపర్స్, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసినా మీకు రీజనింగ్ కి మాక్సిమం సరిపోతుంది. బేసిక్స్ అనే ప్రతి కాన్సెప్ట్ ఐడియా తెలుసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అయితే సాల్వ్ చేయండి రీజనింగ్ కి, అదైతే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ గా కనబడుతుంది మీకు. ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, లైఫ్ సైన్స్. ఓకే, చూడడానికి చాలా సింపుల్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంతే కదా అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇందులో మనకి సబ్ చాప్టర్స్ చూసుకుంటే ఇంకా డీప్ గా చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. లైఫ్ సైన్స్ అంటే బయాలజీ, జువాలజీ ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్ లోకి అయితే రావడం జరుగుతుంది. అంటే కంప్లీట్ గా జనరల్ సైన్స్ మొత్తం కూడా మనం చూసుకోవాలి. జనరల్ సైన్స్ కి లూసెంట్ బుక్ జీకే ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. లేదా సపరేట్ గా లూసెంట్ లో జనరల్ సైన్స్ డీప్ గా కావాలంటే సపరేట్ గా జనరల్ సైన్స్ కూడా లూసెంట్ లో సపరేట్ గా బుక్ అయితే ఉంటుంది. తెలుగులో జీకేకి అంత ప్రాపర్ బుక్స్ అయితే దొరకవు. మీకు ఏదైనా ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ బుక్స్ ఏమన్నా దొరికితే కనుక ట్రై చేయండి, అవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు మీరు. ఓకే, లేదా హైటెక్ విజయ రహస్యం కానీ ఏదైనా స్టాండర్డ్ బుక్ ఏదైనా దొరికినా సో మీరైతే జీవీకే పబ్లికేషన్స్ కానీ ఏదైనా అయితే తెలుగు మీడియం అయితే ట్రై చేయండి. వీలైనంత వరకు 6th to 10th క్లాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే బ్రీఫ్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు గూగుల్లో కొట్టినట్లయితే పీడిఎఫ్స్ అనేవి కూడా దొరుకుతాయి. ఓకే, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇస్రో ఏమన్నా కొత్తగా ప్రయోగాలు చేసిందా, ఏమన్నా శాటిలైట్స్ అనేవి ప్రయోగించిందా, ఓకే, మనకి చంద్రయాన్ కానీ మంగళయాన్ ఇలాంటి మిషన్స్ కానీ, లేదా కొత్తగా ఏమన్నా పరికరాలు ఏమన్నా ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇలాంటి ఐఐటీస్ వాళ్ళు ఏమన్నా కొత్త ఇన్నోవేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా, కొత్త కొత్తవి కనిపెడుతూ ఉంటారు. సూపర్ కంప్యూటర్స్ కానీ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకైతే వస్తాయి. అలాగే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి స్పోర్ట్స్ ఒకటి, మూవీస్ ఒకటి రైల్వేలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. స్పోర్ట్స్ లో మనకి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అప్కమింగ్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, ఏ క్రీడలు ఎవరెవరు విన్ అయ్యారు. అంటే రీసెంట్ గా ఏమన్నా మనకి ఖోఖో వరల్డ్ కప్ అనేది జరిగింది కదా, మెన్స్ ఉమెన్స్ రెండు కూడా ఇండియా విన్ అయింది. అలాంటి మేజర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఎవరెవరు విన్ అయ్యారు, ఎవరెవరు రన్నర్ గా ఉన్నారు, ఎక్కడ జరిగింది, ఇంపార్టెంట్ అందులో ఏమన్నా అవార్డ్స్ ఇస్తే ఎవరికి ఇచ్చారు, హాకీ ఇవన్నీ కూడా. అలాగే స్పోర్ట్స్ లో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఉన్నారో, ఆ వ్యక్తులు ఏ క్రీడకు సంబంధించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథన్ ఆనంద్ is related to which sports, D Gukesh is related to which sports, okay, PV Sindhu is related to which sports. అంటే వాళ్ళు ఎవరెవరు ఏ ఆటకు చెందిన వాళ్ళు. అలాగే ఆటల్లో పదాలు ఉంటాయి కదా, స్పోర్ట్స్ టెర్మినాలజీ కానీ, అలాగే గ్రౌండ్స్ యొక్క లెంత్, బ్యాడ్మింటన్ కోర్ట్ లెంత్ ఎంత ఉంటుంది. ఓకే, సో ఇలా స్టాటిక్ పరంగా కరెంట్ అఫైర్స్ పరంగా చాలా డీప్ గా ఏదో ఒక రకంగా స్పోర్ట్స్ లో మీరు అడుగుతారు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా స్పోర్ట్స్ టెర్మినాలజీ, స్పోర్ట్స్ లో ట్రోఫీస్ ఉంటాయి, సంతోష్ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, ఇలా ఏదో ఒక రకంగా అయితే స్పోర్ట్స్ లో అయితే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడో. ఓకే, స్పోర్ట్స్ లో కరెంట్ అఫైర్స్, రీసెంట్ గా జరిగిన టోర్నమెంట్లు, విజేతలు, స్పోర్ట్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, స్పోర్ట్స్ వెన్యూస్ ఎక్కడెక్కడ జరుగుతాయి, అలాగే స్పోర్ట్స్ టెర్మినాలజీ అంటే ఏ ఆటలో ఏ పదాలు యూజ్ చేస్తారు, అంటే లవ్ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు, ఎల్బిడబ్ల్యూ అనేది ఏ క్రీడ. అలాగే మనకి స్పోర్ట్స్ లో ఉండే ట్రోఫీస్, ఓకే, స్పోర్ట్స్ టెర్మినాలజీ, స్పోర్ట్స్ ట్రోఫీస్ కానీ, ఓకే, అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ గా పర్సన్స్ కానీ, ఓకే, ఇలా ఏదో ఒక రకంగా అయితే మీకు ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే కల్చర్, సంస్కృతి అంటే మనకి అందులో డాన్సెస్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా సంస్కృతి కల్చర్ లోకి వస్తాయి. అలాగే ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రము, రాజ్యాంగము, పాలిటీ. ఓకే, అంటే ఇందులో మీరు
కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, దాంతో పాటుగా జీకే చూసుకోవాలి. రెండు కూడా ఇందులో అయితే కవర్ చేయాల్సి అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీకు ఎగ్జామ్ డేట్‌కి లాస్ట్ 6 మంత్స్ అనేవి మొత్తం కంప్లీట్‌గా చూసుకొని లాస్ట్ 1 ఇయర్ ఏదైతే ఉంటుందో లాస్ట్ 1 ఇయర్‌గా జరిగిన ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ 6 మంత్స్‌లో జరగకపోయినా మనకి ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మీరు లాస్ట్ 1 ఇయర్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి లాస్ట్ 1 ఇయరే కాదు లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఒక్కొక్కసారి బ్యాక్‌కి వెళ్లి మరీ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి లాస్ట్ 1 ఇయర్‌గా చూసుకోవాలి. లాస్ట్ 6 మంత్స్ అయితే కంప్లీట్‌గా మొత్తం కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానెల్‌లో జూలై నుండి డిసెంబర్ దాకా లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్, అలాగే లాస్ట్ 1 ఇయర్ జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా లాస్ట్ 12 మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్, అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్, హూ ఇస్ హూ పీడిఎఫ్స్, అలాగే స్టాటిక్ జీకే 50కి పైగా స్టాటిక్ జీకే ఏవైతే రైల్వే ఎస్ఎస్సీలో ఎక్కువగా అడిగే టాపిక్స్ ఉంటాయో వాటిని తీసుకుని 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్‌తో మనకి స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కూడా మన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలితే గనక ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. అలాగే ప్రింట్ తీసుకొని చదువుకునే ప్రింటబుల్ ఫార్మాట్‌లోనే ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్స్ కావాలితే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు బండిల్ పీడిఎఫ్ సెషన్‌లోకి వెళ్లి ఒకసారి స్క్రోల్ చేసి పీడిఎఫ్స్ అయితే చెక్ చేసుకోండి. ఒకసారి ఇంగ్లీష్‌లో చెప్తున్నాను సిలబస్ అనేది మ్యాథ్స్‌లో నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజెస్, క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ క్వెషన్స్ ఎక్సెట్రా. ఎక్సెట్రాలో మీకు వేరే ఏదైనా ఇవ్వచ్చు. మీరు సిలబస్‌లో ఇవ్వలేదు కదా! అది ఎలా ఇచ్చారని అడగడానికి లేదు. ఓకే. సో ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ చూసుకోవాలి. రీజనింగ్, ఎనాలజీ, ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్షిప్, సిలాయిజం, జింబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంటేషన్, అజంప్షన్స్ ఇలాంటి ప్రశ్నలు అయితే రీజనింగ్‌లో మనం చూడొచ్చు. అలాగే జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఓకే. 10th లెవెల్ సీబీఎస్ఈ సిలబస్ బేస్ చేసుకొని అయితే ప్రశ్నలు అడుగుతారు. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఓకే. సో ఇలాంటి ప్రశ్నలు అయితే మనకైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. లైఫ్ సైన్స్‌లో కొంచెం డీటెయిల్‌గా మనం ఎటువంటివి ప్రిపేర్ అవ్వాలని చూసినట్లయితే జనరల్‌గా లైఫ్ సైన్స్‌లో ఎటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందంటే బయాలజీలో టర్మ్స్ ఉంటాయి కదా! ఆ టర్మ్స్ రిలేటెడ్‌గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం, సెల్ స్టడీ, కణాల అధ్యయనం, క్రోమోజోమ్‌ల గురించి ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, మానవ శరీరంలో ఎన్ని జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి, మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్స్ చేసే సెక్స్ క్రోమోజోమ్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలాగే మొక్కల్లో వచ్చే వ్యాధులు ప్లాంట్ అండ్ ప్లాంట్ డిసీజెస్ కానీ, అలాగే మొక్కల్లో మనకి కొన్ని బెరడులు అనేవి కొన్ని మెడిసిన్స్‌లో యూజ్ చేస్తారు. ఏవి ఎక్కడ యూజ్ చేస్తారు? అలాగే జంతు వర్గము మనకి జంతు ప్రపంచం యానిమల్ కింగ్డమ్ గాని, మానవ రక్తం గనక హ్యూమన్ బ్లడ్ రిలేటెడ్‌గా మనకి ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? దాంట్లో మనకి మైక్రోబ్ మ్యాన్, పోలీస్ మ్యాన్ అని ఎవరినంటారు? ఇలాంటివి ఉంటాయి కదా! సో ఇటువంటి బ్లడ్‌లో పీహెచ్ వాల్యూ ఎంత? ఓకే. సో ఇటువంటి క్వెషన్‌లు అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే హ్యూమన్ బాడీ మానవ శరీరానికి సంబంధించి వైటమిన్స్ ఓకే. విటమిన్‌లు వాటి యొక్క శాస్త్రీయ నామాలు వైటమిన్స్ అండ్ సైంటిఫిక్ నేమ్స్ అలాగే వాటి రిలేటెడ్‌గా డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఓకే. బెరీ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? రక్తం గడ్డగట్టడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? ఓకే. ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలాగే సైంటిఫిక్ నేమ్స్ గాని, డిసీజెస్ వ్యాధులు రిలేటెడ్‌గా గాని ఓకే. మనకి కలరా వ్యాధి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులేంటి? నీరు కలుషితం వల్ల వచ్చే వ్యాధేంటి? బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులేంటి? వైరస్ వల్ల వచ్చే వ్యాధులేంటి? ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఓకే. లైఫ్ సైన్స్‌లో ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం, సైటాలజీ, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ టిష్యూ, ఫోటోసింథసిస్, కెరన్జన్ సమ్మేకర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ డిసీజెస్, ఎకాలజీ, పొల్యూషన్, జువాలజీ, అలాగే యానిమల్ కింగ్డమ్, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ బాడీ, న్యూట్రియంట్స్, హ్యూమన్ డిసీజెస్, మిస్‌లేనియస్ ఇలాంటి ప్రశ్నలు అయితే మీకు లైఫ్ సైన్స్‌లో అయితే అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్ ఉంటుంది కదా! దీంట్లో యూనిట్స్ అంటే మీకు ఎస్ఐ యూనిట్స్ మీద కూడా క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. సో దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మనకి వర్క్‌కి ఎస్ఐ యూనిట్ ఏంటి? ఇలాంటివి అడుగుతూ ఉంటాడు కదా! సో అటువంటివి మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, ప్రెషర్, ఫ్లోటేషన్ అలాగే సర్ఫేస్ టెన్షన్, అలాగే మనకి ఎలాస్టిసిటీ గాని ఓకే. మోషన్, వేవ్, సౌండ్ వేవ్, హీట్, లైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అటామిక్ న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరెవరు కనిపెట్టారు అంటే మనకి
బారోమీటర్ని ఎవరు కనిపెట్టారు, ఓకే, ఇలాంటి ప్రశ్నలు, ఇన్వెన్షన్స్ అనేవి, డిస్కవరీస్, ఇంపార్టెంట్ డిస్కవరీస్, అలాగే వేరియస్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, వెయిట్స్, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఫిజిక్స్లో అడుగుతాడు. ఓకే, అలాగే కెమిస్ట్రీలో మీకు చూసుకున్నట్లయితే సబ్స్టెన్స్ అండ్ ఇన్స్టాన్స్ ఇన్ నేచర్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. కెమికల్ బాండింగ్ కానీ, ఆక్సిడేషన్, రిడక్షన్, యాసిడ్ అండ్ బేసెస్, ఆమ్లాలు, క్షారాలు, అలాగే మనకి గ్యాసెస్, ఎలక్ట్రోలాసిస్, అలాగే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కానీ, ఫ్యూయల్స్, మెటలాలజీ, ఇంపార్టెంట్ ఫ్యాట్స్ అబౌట్ సమ్ మెటల్స్, అలాగే నాన్ మెటల్స్, లోహాలు, అలోహాలు, కామన్ ఫ్యాట్స్, ఇలాంటివి అయితే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే పాలిటీ చూసుకున్నట్లయితే దీంట్లో ఆర్టికల్స్ కానీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కానీ, ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. ఫెడరల్ యూనిట్ కానీ, మనకి కాన్స్టిట్యూషన్ ముందు పేజీ ప్రెమబుల్ ఉంటుంది కదా, పార్లమెంట్ రిలేటెడ్గా, సిటిజన్షిప్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఓకే, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా హైకోర్టు, ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఓకే, మనకి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ కానీ, నేషనల్ సింబల్స్ కానీ, ఇవన్నీ కూడా పాలిటీ కిందకి అయితే వస్తాయి. ఎన్నికలు, ఎలక్షన్, పంచాయతీరాజ్, ఇవన్నీ లూసెంట్ పేజ్లో స్టార్టింగ్ ఇండెక్స్లో చెప్తున్నాను. సో మీకు జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం, అంటే సింపుల్గా మీకు చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్లో ఏముంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే అయిపోయిందని చెప్పేస్తే మీకు వదిలిపోతుంది. కానీ ఇక్కడ చూడడానికి సింపుల్గా ఉన్న ఫిజిక్స్లో మనం చాలా చదవాలి, కెమిస్ట్రీలో చాలా చదవాలి, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ, జువాలజీ ఇవన్నీ కూడా చదవాలి. అవి మీకు ఒక క్లారిటీ రావాలి, ఏం చదవాలనేది ముందు స్టార్టింగ్లో సిలబస్ మీద క్లారిటీ, అసలు ఏం చదవాలి, ఎంత లోతు ఉంది సిలబస్ అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అనేది చేస్తారని చెప్పి మీకు డీటెయిల్గా చెప్తున్నాను. అలాగే ఎకానమీ, ఆర్థిక శాస్త్రంలో హైలైట్స్ కానీ, మనకి క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎకానమీ, అగ్రికల్చర్, ల్యాండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, ప్లానింగ్, అన్ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ అండ్ కామర్స్, న్యూ ఎకనామిక్ పాలసీ, ఫిస్కల్ పాలసీ, ఓకే, ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్, టాక్సేషన్, ఇండస్ట్రీ, ఫారిన్ ట్రేడ్, మిస్లీనియస్, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎకనామీలో అయితే మనకి ఆర్థిక శాస్త్రం రిలేటెడ్గా అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే కల్చర్, సంస్కృతి స్టార్టింగ్లో చెప్పాను కదా, దీంట్లో డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా, అంటే డ్యాన్స్ ఫామ్స్లో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ కానీ, ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ కానీ, ఏ రాష్ట్రాలకు సంబంధించినవి, అలాగే డ్యాన్స్ ఫామ్స్లో కొంతమంది ప్రముఖులు ఉంటారో ఆ ప్రముఖ వ్యక్తులు అంటే పద్మ సుబ్రహ్మణ్యం అని చెప్పి, యామిని కృష్ణమూర్తి, ఇటువంటి పర్సన్స్ ఎవరైతే డ్యాన్స్ ఫామ్స్లో ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, రీసెంట్గా పద్మ అవార్డ్స్లో ఎవరైనా డ్యాన్స్ రిలేటెడ్గా, మనకి కల్చర్ రిలేటెడ్గా అవార్డ్స్ వచ్చినాయా, మ్యూజిషియన్స్ కానీ, అటువంటి వాళ్ళకి ఎవరికైనా పద్మ అవార్డ్స్, మనకి భారతరత్న అవార్డు లాంటివి వచ్చాయా, అటువంటివి కానీ, అలాగే డ్యాన్స్ ఫామ్ రిలేటెడ్గా మనకి అడుగుతూ ఉంటాడు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని తబలాలో ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు అంటే రీసెంట్గా జాకిర్ హుసేన్ గారు చనిపోయారు కదా, తబలా ప్లేయర్, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, తబలా కానీ, కొన్ని సింఫనీ కానీ, ఇలాంటి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగే ముఖ్యమైన పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే లిటరేచర్, ఫెస్టివల్స్, పండుగలు అంటే రాష్ట్రాల్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పండుగలు ఉంటాయి కదా, అంటే హార్న్బిల్ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్లో జరుపుకుంటారు, పక్కే పాగా హార్న్బిల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు, ఓకే, అలాగే జల్లికట్టు, ఓకే, సో ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి పండుగలు ఎక్కడెక్కడ జరుపుకుంటారో వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకోవాలి. మన ఛానల్లో జీకే రిలేటెడ్, స్టాటిక్ జీకే రిలేటెడ్, జనరల్ సైన్స్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని వెతికితే కనుక మీకు చాలా వీడియోస్ అయితే కనబడతాయి. అలాగే పీడిఎఫ్స్ కావాలంటే స్టాటిక్ జీకే 50+ టాపిక్స్తో మ్యాక్సిమం ఎక్కువగా అడుగుతున్నవన్నీ కూడా తీసుకుని చేయడం జరిగింది కాబట్టి అది కూడా మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. వీడియోస్ చూడాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి అయితే పాత వీడియోస్ అయితే చెక్ చేయండి. కుదిరితే ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉంటాయి కనుక మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తాను, కొంచెం మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తూ. ఓకే, ఇది మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఓకే, దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి నెగ్లెక్ట్ చేయడానికి లేదు, 10th లెవెల్ కదా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి, అలాగని చెప్పి మరి ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో ఉంటుందంటే ఆ లెవెల్లోనూ కూడా ఉండదు, 10th లెవెల్లోనే కొంచెం టఫ్గా అయితే ఉంటుంది. ఆ రేంజ్లో అయితే మీరు అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ వీడియో చేయడానికి కష్టం కాబట్టి కొన్ని అప్డేట్స్ అనేవి ఇన్స్టాలో కానీ, టెలిగ్రామ్లో కానీ షేర్ చేస్తూ ఉంటాను. అలాగే వాట్సాప్ కానీ, ఈ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా మీరు ఫాలో అవుతుంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.